హీరోయిన్ పూర్ణ గత కొద్ది రోజులుగా ఏ షూట్ కి వెళ్లినా తనతో పాటు తన కొడుకుని తీసుకువెళ్తుంది. దీంతో విశ్రాంతి లేని ప్రయాణాల కారణంగా ఈ హీరోయిన్ మరియు ఆమె కొడుకు ఒకేసారి హాస్పిటల్ పాలై ఉంటారని నెటిజన్లు అనుమానిస్తున్నారు. ఈ అనుమానాల వెనుక నిజమెంతుందో తెలియదు గాని ఇప్పుడిప్పుడే ఈ నటి మరియు ఆమె కొడుకు కొద్దిగా కోలుకుంటున్నారు. ఇదే విషయాన్ని ఈ నటి తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలియజేసింది. నిజానికి మలయాళం ఇండస్ట్రీకి చెందిన ఈ నటి శ్రీ మహాలక్ష్మి అనే చిన్న మూవీతో టాలీవుడ్ కి పరిచయమై తరువాత సీమటపాకాయ్, అవును, రాజుగారి గది వంటి హిట్ చిత్రాలతో అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. దీంతో ఈ హీరోయిన్ కి తెలుగునాట కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ప్రస్తుతం ఈ హీరోయిన్ తెలుగు రియాలిటీ షోలకు జడ్జ్ గా, అగ్ర హీరోల సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా లైఫ్ లీడ్ చేస్తుంది. దీంతో ఈ హీరోయిన్ తన కెరీర్ కారణంగా దుబాయ్ భర్త ఆసిఫ్ అలీకి కూడా దూరంగా ఉంటూ చంటి పిల్లాడితో ఇండియాలోనే జీవిస్తుంది. అందుచేతనే పూర్ణ ఏ షూటింగ్ కి వెళ్లినా కొడుకును కూడా తనతో పాటే తీసుకెళ్తుంది. అలా పూర్ణ తన కొడుకును తనతో పాటే కాసేపు కేరళ, కాసేపు ఆంధ్ర అని ఎక్కువగా ప్రయాణాలు చేయించడంతో వాతావరణంలో మార్పుల వల్ల లేదా ఫుడ్ చేంజెస్ వల్ల ఇద్దరూ ఒక్కసారి సిక్ అయి ఉంటారని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దీంతో నటి పూర్ణ మరియు ఆమె కొడుకు త్వరగా కోలుకోవాలని ఆమె అభిమానులు కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.